ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంతకుముందు నెల క్రితం వెళ్ళి కలుసుకోవడం జరిగింది. నాకు టికెట్ ఖచ్చితంగా ఇస్తానని చెప్పడం జరిగింది. మాట ప్రకారం ఆయన మా టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 24వ తేదీ బీసీవై పార్టీ తరఫున నామినేషన్ వేస్తున్నాము. కనుక అభిమానులు, కార్యకర్తలు, నన్ను అభిమానించే వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావబోతున్నారు. ముఖ్యంగా నంద్యాలలో టీడీపీ, వైసీపీ పార్టీలు పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి. కనుక బీసీలు అయితేనేమి, ఓసీలు అయితేనేమి, అగ్ర ఉన్న పేదలు అయితేనేమి, మైనార్టీలు అయితేనేమి బీసీ పార్టీ అయిన బీసీవై పార్టీ తరఫున కార్యక్రమాలు చేయడానికి, ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము 24వ తేదీ ఉదయం 11 గంటలకు నామినేషన్ ఇస్తాము. నామినేషన్ వేసిన అనంతరము ప్రచారం మూలం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం అనేది. నంద్యాలలో బీసీల ఓట్లు 1,00,000 ఉన్నాయి. ఈ 1,00,000 ఓట్లు మా వైపు మొగ్గు చూపుతాయన్న ఆశాభావం మాకుంది. తెలుగుదేశం, ఎస్డిపి, ఎంఐఎం ఒకటే సామాజిక వర్గం కావడం మాకు కలిసి వచ్చింది. అదేవిధంగా శిల్పామోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రెబల్గా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకొక అభ్యర్థి నిలబడుతున్నాడు. కనుక దగ్గర చతుర్ముఖ, పంచముఖ పోటీ జరుగుతుంది నంద్యాలలో. ఈ పంచముఖ పోటీలో బీసీవై పార్టీ ఘన విజయం సాధిస్తుందనే ఆశాభావం మేము వ్యక్తం చేస్తున్నాం. మేము మా అధ్యక్షుల వారిని ఆహ్వానించడం జరిగింది. సమయాభావం ఉంటే ఖచ్చితంగా రావచ్చుననే హామీ ఇవ్వడం జరిగింది.